హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ ఫర్ చందు, మీ క్రియాంటెక్ 0508. సో ఈ రోజు అయితే మనకు ఒక మంచి ఎడ్యుకేషన్ అప్డేట్ అనమాట. సో మీరు తమిళ ఆల్రెడీ చూసారు కదా, మనకైతే తెలంగాణలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలకైతే సర్వం సిద్ధం అనమాట. సో అన్ని సిద్ధం అయిపోయినాయి. సో మనకైతే ఈ ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి అయితే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అయితే జరగబోతున్నాయి. సో దానికి సంబంధించి కొంత ఎడ్యుకేషన్ అప్డేట్ అయితే ఇవ్వబోతున్నాను. సో చూద్దాం మరి ఆ డీటెయిల్స్ ఏంది, మరి ఏం కథ అనేది ఇప్పుడు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే కొంచెం చివరి వరకు అయితే చూడండి. ఎవరైతే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ రాయబోతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనమాట. సో డైరెక్ట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో కొత్త వ్యూవర్స్ ఎవరైనా వీడియోస్ కానీ ఛానల్ కానీ చూస్తున్నైతే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. సో డైరెక్ట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో చూసుకుంటే మనకు తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ మనకైతే 2026 విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను అయితే కంప్లీట్గా సిద్ధం చేసి ఉంచింది అది ఆల్రెడీ. సో దీనికి సంబంధించినటువంటి తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి గారు కృష్ణాదిత్య గారు అయితే మనకు తెలపడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి పరీక్ష షెడ్యూల్ కూడా ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. మనకు ఈ ఈ యొక్క ఎగ్జామ్స్ కి ఈసారి జరగబోతున్నాయి కాబట్టి ఇన్విజిలేషన్ కొత్తగా ప్రవేశపెట్టినటువంటి కొన్ని నిబంధనలు కూడా విధించడం అయితే జరిగింది. సో మనకు దాదాపు ఇది ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి స్టార్ట్ అయిపోయి ఫిబ్రవరి 21వ తేదీ వరకు అయితే ఈ యొక్క ఇంటర్మీడియట్ పరీక్షలు అయితే జరగబోతున్నాయి. సో దీనికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ చూసుకుంటే మనకు దాదాపు 1440 పరీక్షా కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ కోసం అనమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మనకు వచ్చేసి 1440 పరీక్షా కేంద్రాలను అయితే ఏర్పాటు చేసినట్లు తెలపడం అయితే జరిగింది. స్పెల్ 1, స్పెల్ 2 యొక్క ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అయితే నిర్వహించినట్లు తెలపడం అయితే జరిగింది. సో దాదాపు మనకు 2,74,007 మంది మనకైతే ఎంపీసీ విద్యార్థులు, అదేవిధంగా 1,33,615 మంది బైపీసీ విద్యార్థులు, అదేవిధంగా 1,18,570 మంది వొకేషనల్ విద్యార్థులు ఈ యొక్క పరీక్షలకు హాజరవుతున్నారని తెలపడం అయితే జరిగింది. మనకు ఎంపీసీ నుంచి, బైపీసీ నుంచి, వొకేషనల్ నుంచి అయితే దాదాపు 1,00,000 పైన ఈ యొక్క అంటే దాదాపు మనకు ఎంపీస్ నుంచి 2,74,000 మంది అయితే రాబోతున్నారు ఈ యొక్క ప్రాక్టికల్ ఎగ్జామ్స్. అదేవిధంగా మనకు బైపీసీ నుంచి చూసుకుంటే 1,33,000 చిల్లర ఉన్నారు. అదేవిధంగా వొకేషనల్ వాళ్ళు ఉంటారుగా వాళ్ళకి వచ్చేసి 1,18,000 చిల్లర అయితే రాబోతున్నారు. సో దాదాపు మనకు ఒక ఆర్ట్స్, కామర్స్ వీళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి దాదాపు 3 గ్రూపుల నుంచి అయితే మనకు ఈ యొక్క విద్యార్థులు అయితే ఎగ్జామ్స్ అయితే రాయబోతున్నారు. సో పొద్దున్న టైమింగ్స్ చూసుకుంటే మనకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అయితే ఈ యొక్క మొదటి అంటే పొద్దున మనకు ఈ యొక్క ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా మనకు మధ్యాహ్నం చూసుకుంటే 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అయితే ఈ యొక్క ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అయితే జరుగుతాయని చెప్పేసి ఆల్రెడీ మనకు పరీక్ష షెడ్యూల్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ యొక్క పరీక్షలను కండక్ట్ చేయడం కోసం అయితే దాదాపు మనకు వీళ్ళు 7,559 అధికారులను అయితే నియమించినట్లు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృష్ణాదిత్య గారు అయితే మనకు తెలపడం అయితే జరిగింది. సో ఇన్విజిలేషన్ కోసం కూడా అధికారులను అయితే దాదాపు 7,559 నియమించడం అయితే జరిగింది. సో ల్యాబ్ ఎక్స్పెరిమెంట్ అండ్ అదేవిధంగా పరికరాలు దీనికి సంబంధించినటువంటి ఎందుకంటే చాలా మంది ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు ఉంటారు. వీళ్ళు కంపల్సరీ ఎక్స్పెరిమెంట్ కోసం ల్యాబ్స్ ఉండాలి. సో అందులో యొక్క ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించి కూడా పరికరాలు అనేది సిద్ధం చేయడం జరిగింది. సో ల్యాబ్ ఎక్స్పెరిమెంట్ అంటే పరికరాలు అనమాట. సో ఇంటర్ పరీక్షలు దీనిలో కూడా కొందరు ఏంటంటే మనకు కలెక్టర్లు కూడా మనకు ఈ యొక్క ఎగ్జామ్స్ కి అయితే సహకరిస్తున్నారు. సో దీనికి సంబంధించి ఇంటర్ బోర్డు మనకు సెక్రటరీ గారు కృష్ణాదిత్య గారు అయితే తెలపడం జరిగింది. ల్యాబ్ ఎక్విప్మెంట్ పరికరాలన్నీ కూడా సిద్ధం చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఈసారి అయితే పకడ్బందీగా యొక్క ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. సో దాదాపు మనకి ఇన్విజిలేషన్ కోసమే 7,599 మంది అధికారులను అయితే నియమించడం అయితే జరిగింది. గుర్తుపెట్టుకోండి ఈ యొక్క ఎగ్జామ్స్ ని జరిపించడానికి. అదేవిధంగా ఆన్లైన్ పద్ధతిలో అయితే వాళ్ళకైతే పేమెంట్ చేస్తారు. సో ఇన్విజిలేషన్ అయిపోయిన తర్వాత గుర్తుపెట్టుకోండి. గతంలో లాగా మనకైతే ఈ పరీక్షల కోసం దాదాపు ఇంటర్ పరీక్షల కోసం 1,440 సెంటర్లను అయితే ఈ యొక్క ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కోసం అయితే కేటాయించడం అయితే జరిగింది. సో ఇందులో 1,412 సెంటర్లలో అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి కంప్లీట్ గా చేయడం అయితే జరిగింది. గుర్తుపెట్టుకోండి. సో ఆల్ టికెట్లు అయితే డౌన్లోడ్ చేసుకొని మీరైతే ఈ యొక్క ఎగ్జామ్స్ కి అయితే అటెండ్ అవ్వచ్చు. అదేవిధంగా ప్రాక్టికల్స్ లో మనకు ప్రభుత్వ కాలేజీలో కూడా జంబ్లింగ్ విధానం అందుబాటులోకి తీసుకురావడం అయితే జరిగింది. ఇది తెలుసాలండి. ప్రాక్టికల్స్ లో జంబ్లింగ్ విధానం కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో జంబ్లింగ్ విధానాన్ని ప్రైవేట్ లో కూడా అమలు చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. సో ప్రభుత్వంలో ఉంటుంది, అదేవిధంగా ప్రైవేట్ కాలేజీలలో కూడా ఎక్కువ జంబ్లింగ్ విధానాన్ని అయితే
ఆ, అమలు చేస్తున్నారు, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకు ప్రభుత్వ లెక్చరర్లు అయితే ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఫ్లయింగ్ స్క్వాడ్ గా అయితే పంపిస్తారంట. వాళ్ళు వాళ్ళ యొక్క బాధ్యతలను వాళ్ళు నిర్వహించడం అయితే జరుగుతుంది. సో ఏదేమైనప్పటికీ కూడా మనకైతే ఈసారి ఒక ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అయితే పకడ్బందీగా నిర్వహించబోతున్నారు. సో ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా ఉంటున్నారు. అదేవిధంగా దాదాపు చాలా మందిని కూడా ఇన్వెస్టిగేషన్ కోసం మనకు 7,559 మంది అధికారులను కూడా నియమించడం అయితే జరిగింది, గుర్తుపెట్టుకోండి. సో 7,559 ఇన్విజిలేషన్ లో దాదాపు 4,000 మంది ప్రభుత్వ లెక్చరర్లే ఉండడం అయితే జరిగింది ఇందులో. సో ఇంకా మరికొంతమంది అయితే ప్రైవేట్ లెక్చరర్ అయితే తీసుకోవడం అయితే జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. సో విద్యార్థులు అయితే నేరుగా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఆల్రెడీ ఈ యొక్క ఫెసిలిటీ ఇవ్వడం అయితే జరిగింది ఇంటర్మీడియట్ బోర్డు. సో కేజీబీవీలకే కాకుండా కొన్ని ప్రభుత్వ కాలేజీలకు కూడా సెంటర్లను అయితే కేటాయించడం అయితే జరిగింది. సో కేజీబీవీలే కాకుండా కొన్ని ప్రభుత్వ ఏదైతే కాలేజీలు ఉన్నాయో వాటికి కూడా ఈ యొక్క ప్రాక్టికల్ ఎగ్జామ్ సెంటర్లను అయితే కేటాయించడం అయితే జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. సో మనకైతే 34% మంది ప్రభుత్వ లెక్చరర్లు ఉన్నారు. 66% మంది ప్రైవేట్ లెక్చరర్లను అయితే ఇన్విజిలేషన్ కోసం అయితే నియమించడం అయితే జరిగింది, గుర్తుపెట్టుకోండి. సో ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ లో మనకైతే స్టూడెంట్ కి 12 మార్కులు వస్తే పాస్ అయిపోతారు, మీకు అందరికి తెలుసు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. గతంలో ఫెయిల్ అయినటువంటి 400 మంది బ్యాక్లాగ్ విద్యార్థులు ఫీజు కూడా చెల్లించారంట. వాళ్ళు కూడా ఈ యొక్క ప్రాక్టికల్స్ అయితే రాయబోతున్నారు. అదేవిధంగా ఐపీ పరీక్షలు రాసే రెగ్యులర్ విద్యార్థులు దాదాపు మనకు 10 లక్షల మంది, బ్యాక్లాగ్ విద్యార్థులు దాదాపు 60,000 మంది ఉన్నారని చెప్పేసి తెలపడం అయితే జరిగింది. మనకు ఐపీ స్టూడెంట్స్ ఈ పరీక్షలు రాసే వాళ్ళు రెగ్యులర్ వచ్చేసి మనకు 10 లక్షల వరకు ఉన్నారు. అదేవిధంగా బ్యాక్లాగ్ వాళ్ళు ఉన్న వాళ్ళు 60,000 మంది వరకు అయితే ఉన్నారని చెప్పేసి తెలపడం అయితే జరిగింది. సో ఈ యొక్క అన్ని పరీక్షలకైతే పకడ్బందీగా అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది. సో దాదాపు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. మరి సో చూసుకోండి, విద్యార్థులు ఎవరైతే ఉంటే అలర్ట్ అన్నట్ట వాళ్ళకు కంపల్సరీ రేపటి నుంచి అనగా ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి ప్రాక్టికల్స్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. సో అందరికి ఎవరెవరైతే రాబోతున్నారో ప్రతి ఒక్కరు కూడా ఆల్ ది బెస్ట్, బాగా రాయండి. సో చూసుకోండి, సూచనలు ఏవైతే ఉన్న ఇన్స్ట్రక్షన్స్ అయితే పాటించండి. సో దాదాపు ఇన్ టైంలో వెళ్ళి అటెండ్ అవ్వడానికి ప్రయత్నం అయితే చేయండి. ఇది చిన్న అప్డేట్ మనకు ఇంటర్మీడియట్ పరీక్షల ప్రాక్టికల్ ఎగ్జామ్స్ గురించి అనమాట. సెంటర్లు లెక్చరర్లు ఎంతమంది ఉన్నారు, చిన్న అప్డేట్. ఇన్ఫర్మేషన్ వచ్చితే సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.